హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! ఈ వారం అంతా మనము నేపల్స్ సిటీకి సంబంధించి ముఖ్యంగా ఇటాలియన్ డిషెస్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇదే విధంగానే ఈరోజు కూడా రెండు చక్కటి డిషెస్ మీకోసం నేను తీసుకొచ్చేసాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము చక్కటి ఫిష్, అది కూడా నేపలీ స్టైల్లో. మీకు ఈ పాటికి పేరు కూడా అర్థమైపోయే ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే ఫిష్ నెపోల్టన్. ఈ ఫిష్ నెపోల్టన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా ఫిష్ క్లీన్ చేసి పెట్టుకున్నాం, వైట్ వైన్, బేసిల్ లీవ్స్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, టొమాటో జ్యూస్, నిమ్మకాయ చెక్క, ఇంకా టొమాటో అసలు 2-3 టొమాటోలు కనిపించిపోయాయి ఆల్రెడీ. బేసిల్ తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ఇందాకే చెప్పాను నెపోల్టన్ స్టైల్కి సంబంధించి గత ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసుకున్నాము. చాలా డిషెస్ ఈ నేపల్స్ సిటీలోనే డెవలప్ అయ్యాయి, పిజ్జా లాంటివన్నీ కూడా అని చెప్పి అంటూ ఉంటారు. సో అంత అథెంటిక్, చాలా హిస్టారికల్ ప్రామినెన్స్ ఉన్నదన్నమాట ఈ కలినరీ ఆర్ట్స్ కానీ స్టైల్స్ కానీ ఇట్లాంటి విషయాల్లో నేపల్స్కి సంబంధించి చూసినట్లయితే. అందుకనే చాలా మంచి అథెంటిక్ డిషెస్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడవి. అదేవిధంగా మనం తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ నెపోల్టన్ సాస్ తయారు చేసుకుంటాము. ఆ సాస్లోనే ఫిష్ని కూడా వేసి ఫిష్ని కుక్ చేసుకుంటాము. దీనికి ఏంటంటే ఫైన్లీ చాప్డ్ ఆనియన్ కావాలి. సో అందుకని మనము ఈ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫైన్లీ చాప్డ్ ఆనియన్, ఫైన్లీ చాప్డ్ టొమాటో, ఫైన్లీ చాప్డ్ క్యాప్సికమ్, ఈ మూడింటిని వేసేసుకొని ఆయిల్లో సాటే చేస్తూ ఉన్నట్లయితే చక్కటి ఫ్లేవర్ఫుల్గా ఒక సాస్ తయారవుతుంది. అందులోనే వైట్ వైన్లు వగేరాలు వేసేసుకుంటాము. ఇంకా ఫ్లేవర్ అలా పెరిగిపోతుంది. దాంట్లో మిగిలిన సాస్లు, ప్యూరేలు యాడ్ చేసేసుకున్నట్లయితే చక్కటి సాస్ తయారవుతుంది. అందులోనే చేపను వేసి కుక్ చేసేసుకుంటాం అన్నమాట. ఇది డిష్ చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కాబట్టి అలా ఫాలో అయిపోతూ ఉండండి. టొమాటో ఈలోపు పెనం పెట్టేసుకుందామా. ఫటాఫటా పెనం వేడయ్యేలోపు టొమాటోస్ని కట్ చేసుకుందాం. అన్ని చాపింగేనండి, ఫైన్లీ చాప్డ్ అనమాట. అంత గుజ్జుగా ముద్దగా అట్లా వచ్చేయాలి. అందుకని ఫైన్లీ చాప్ చేసుకుందాం. టొమాటో వర్క్ అయిపోయింది. టొమాటోలే బాగా టైం తీసుకుంటున్నాయి కదా అసలు అన్నింటికంటే కూడా. ఉల్లిపాయలు అన్నీ కూడా ఫాస్ట్ కట్ చేసుకోవచ్చు, కానీ టొమాటోలే టైం తీసుకుంటున్నాయి. పని కూడా వేడెక్కిపోయింది లోపు. సో నౌ ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయ వేద్దాం. కొద్దిగా వేగిన తర్వాత టొమాటో వేసుకోవచ్చు. ఆ టొమాటో వేసేలోపు క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుందాం. మాడిపోలేదు టొమాటో. ఓకే, టొమాటో కూడా కొద్దిగా అట్లా వేడైపోయి సాతే అయిన తర్వాత క్యాప్సికమ్ వేస్తుంది. క్యాప్సికమ్ కూడా కొద్దిగా అట్లా మగ్గాలి.
వేడైపోయి మగ్గిన తర్వాత ఇంగ్రీడియంట్ వేస్తాను. రైట్, నౌ ఐమ్ యాడింగ్ వైట్ వైన్. వైన్ డ్రై అయిపోతుంది. ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో వైన్కి సంబంధించినవి, ఆ ఫ్లేవర్స్ మాత్రం ఆ 3 ఇంగ్రీడియంట్స్కి కూడా సమంగా పట్టేస్తాయి అన్నమాట. సో అంతవరకు వెయిట్ చేసి we will add tomato juice. ఇది కాస్త కుక్ అవ్వాలి. టొమాటో జ్యూస్లో బోల్డ్ అంతా పచ్చితనం ఉంటుంది కదా, వాటరీగా. సో మొత్తం అంతా వేడెక్కి కుక్ అవ్వాలన్నమాట. కొద్దిగా వాటరీ జ్యూసీ కన్సిస్టెన్సీ ఇక్కడ కావాల్సి వస్తుంది మనకు, ఎందుకంటే ఫిష్ ఇందులోనే కుక్ అవుతుంది కాబట్టి. సరిపడా వాటర్ ఉంది, సరిపడా ఉంది మొత్తం అంతా అనుకుంటే అలా వదిలేసేయండి, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నాకు మంట అక్కడ సరిపోవట్లేదు, అందుకని స్టవ్ చేంజ్ చేసుకుంటాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అది ఉడుకుతూ ఉన్న క్రమంలోనే we will add basil. ఇందులో basil వేస్తాం. ఇందులో ఇప్పుడు ఫిష్ పీసెస్ వేస్తాం. ఫిష్ ఇందులోనే కుక్ అయిపోతుంది, దీనికి మళ్ళీ మ్యారినేషన్ లాంటివి లేదు. కొద్దిగా ఫాస్టర్ కుకింగ్ కోసం లిడ్ క్లోజ్ చేస్తాను. చక్కగా కుక్ అవుతున్నాయి. ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకోవాలి. పెప్పర్ వేస్తున్నా. అలాగే సాల్ట్ కూడా కొంచెం. నిజంగానే ఫిష్ వండడం కూడా ఒక ఆర్ట్. చేప మొక్క విరగకుండా చక్కగా వండుతుంటారు కొంతమంది. సో మన డిష్ రెడీ అయిపోయింది. ట్రెడిషనల్లో చూసినట్లయితే కేరళ స్టైల్ ఫిషెస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కొబ్బరి పాలు అట్లాంటివి వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు వీళ్ళ స్టైల్ చూసేసరికి ఈ విధంగా ఉంది. డిఫరెంట్ రకాలన్నమాట చేపలు. ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్ ఫౌండ్ ఆఫ్ సీ ఫుడ్ అపార్ట్ ఫ్రమ్ ప్రాన్, అవి తప్పితే. బట్ సీ ఫుడ్లో ఫిష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం మంచి స్టైల్లో వండేసాము, ఇటాలియన్ స్టైల్ డిష్లో. ఓకే, డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో రుచి చూసి కూడా చెప్తాను.
ఇక వెంటనే మనం డిగిన్ అయిపోదాము ప్రోడక్ట్ రెడీ చేసుకోవడం కోసం. మనం తయారు చేసుకోబోతున్నాము చక్కటి పాస్తా. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే ఆల్మండ్ అండ్ సాసేజ్ పాస్తా. ఈ ఆల్మండ్ అండ్ సాసేజ్ పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సాసేజెస్ తీసుకున్నాం, చికెన్ సాసేజ్, అలాగే పాస్తా, వైట్ వైన్, ఆల్మండ్స్ అంటే బాదం, వెల్లుల్లి, బ్లాక్ ఆలివ్స్, మొక్కజొన్నలు స్వీట్ కార్న్, ఉల్లిపాయ, ఇంకా క్యాప్సికమ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ డిష్ ప్రొసీజర్లో ఏంటంటే తీసుకొని పాస్తాని బ్లాంచ్ చేసుకోవాలి. అందుకనే నేను నీళ్ళు వేడి చేసుకుంటున్నాను, ఈ పాటికి కనిపెట్టేసి ఉంటారు. ఓకే, సో పాస్తాని బ్లాంచ్ చేసుకోవాలి. దీంట్లోనే ఏం చేస్తామంటే మనం కొద్దిగా సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా వేస్తాం. ఆయిల్ ఎందుకంటే ముద్దగట్టకుండా అతుక్కోకుండా ఉంటుందని, సాల్ట్ ఏంటంటే టేస్ట్ కోసం ఆబ్వియస్లీ. కొద్దిగా ఆయిల్ కూడా వేసేస్తాం దీంట్లో. సో దీని పాటికి ఇది కుక్ అవుతూ ఉన్నట్లయితే మనం మిగిలిన ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా, రైట్. ఇది అలా ఉంది, కొద్దిగా పక్క పెట్టేసుకొని కటింగ్స్ మొదలు పెడదాం. ఇందులో కట్ చేయాల్సిన ఐటమ్స్ జస్ట్ 2 ఉన్నాయి. ఇదొకటి ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ అన్నమాట. సో వీటిలో మనం కుకింగ్ ప్రాసెస్ని ఏం చేస్తున్నామంటే ఆల్మండ్స్ మనకు ప్యూరే కావాలన్నమాట. అందుకని ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఈలోపు పాస్తా కనుక కుక్ అయిపోయిందంటే ఆ కుక్ అయిన పాస్తాతో పాటు ఆల్మండ్స్ తీసుకొని కొద్దిగా, అంటే మొత్తం పాస్తా కాదు, కొద్దిగా పాస్తాని తీసుకొని ఆల్మండ్స్ తీసుకొని రెండింటిని కలిపి ప్యూరే చేసుకోవచ్చు అనమాట. లేదా ఆల్రెడీ మీకు చిన్న బ్లెండర్ ఏదైనా ఉంది అంటే డైరెక్ట్గా ఆల్మండ్ని కూడా మీరు ప్యూరే చేసేసుకోవచ్చు. సో ఆనియన్ చాప్ చేసుకున్నాం కదా, అలాగే క్యాప్సికమ్ కూడా చాప్ చేసుకుంటున్నాము ఇప్పుడు. ఇది కూడా ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద సాస్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఈజీగా కుక్ అవ్వాలి కాబట్టి దీన్ని కూడా చాప్ చేసుకుంటాం. దీని స్టేటస్ చూద్దాము. కొద్దిగా ఉడకాలి, ఇంకా అలా ఉడకనిద్దాం. అండ్ వీ హ్యావ్ సాసేజ్ హియర్. సాసేజ్ని జస్ట్ రౌండ్స్ కట్ చేసుకుంటాం. ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఎనీవే ప్యారల్గా ఈ పైన కూడా వేడి చేసుకుంటూ ఉందాం. అవ్వాలి ఇంకా. దీనికోసం వెయిటింగ్ మనం, ఎందుకో తెలుసా, దాంతో కలిపి ఆల్మండ్ని ప్యూరే చేసుకోవాలన్నమాట. అందుకోసం పాస్తా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. కనిపిస్తుందా? సో అది ఎలాగో అలాగా స్ట్రెయిన్ అవుతుంది కదా. ఒక మిక్సీలో ఆల్మండ్స్ ఇందాక తీసుకున్నాం కదా, సో ఆల్మండ్స్ని మిక్సీలో వేస్తున్నాను. అలాగే గార్లిక్ వేస్తున్నాను. దాంతోపాటు స్పూన్ వేయట్లేదు,
కొద్దిగా పాస్తాని కూడా ఇందులో వేస్తున్నాం. ఎందుకంటే మనకు కన్సిస్టెన్సీ రావాలన్నమాట, ప్యూరే రావడం కోసం. అందుకని దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ తోటే మనము ప్యూరే చేసుకుంటున్నాం. లేదు చిన్న మిక్సర్ బ్లెండర్ ఏదైనా ఉంది మన దగ్గర అనుకుంటే ఓన్లీ ఆల్మండ్ని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదనమాట. సో ఇది కొద్దిగా తడిగా రావాలనుకున్నట్లయితే కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, దీన్ని బ్లెండ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. సో ఈ విధంగా నీట్గా ప్యూరే చేసేసుకున్నాము. సరిపోయింది కదా, దీన్ని రెడీగా పెట్టుకుందాం. కీప్ ఇట్ అసైడ్. ఇప్పుడు పెనం ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి దీంట్లో ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి సాటే చేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసేసాను. బాగా ఆయిల్ వేడిగా వచ్చిన తర్వాత ఉల్లిపాయ వేస్తాను. ఉల్లిపాయ వేగిన తర్వాత క్యాప్సికమ్, కొద్దిగా అట్లా వేడైపోయిన తర్వాత విల్ గో ఫర్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్. ఇంట్లో స్వీట్ కార్న్ వేస్తాం. ఇప్పుడు ఇందులో వైట్ వైన్ వేస్తున్నాం. వైన్ రెడీ కదా. సో ఇప్పుడు ఈ ప్యూరే చేసుకున్న ఆల్మండ్ ఇదంతా వేస్తున్నాం అన్నమాట. గార్లిక్, వెల్లుల్లి ఉంది, ఆల్మండ్ అంటే బాదం ఉంది, ఇంకా కొద్దిగా పాస్తా కూడా ఉంది. పాస్తా వల్ల ఆ జిగురు ఎక్కువగా వచ్చింది. ఇందాకే చెప్పాను కదా, పాస్తా దాంట్లో కంపల్సరీ వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం క్వాంటిటీ కోసం మాత్రమే వేసుకుంటాము. అది ఒక చిన్న చిట్కా అన్నమాట. ఇవంతా మగ్గిన తర్వాత సాసేజ్ యాడ్ చేస్తున్నాము. సాసేజ్ ఆల్రెడీ ప్రీ ప్రాసెస్డే ఉంటుంది కదా, అందుకని ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే సాసేజ్ లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. మరీ డ్రైగా ఉంది కదా, దీనికోసం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. కాస్త మనకి సూపీ సాసీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, సాస్ లాగా. రైట్, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్లు. ఇందులో పాస్తా వేసుకుంటాం. సో మిగతా అంతా కుక్ అయిపోయాయి కాబట్టి వాటర్ అంతా కూడా దీనికి వచ్చేసి కాస్త స్ప్రెడ్ అయిపోయిన వెంటనే మనకు రెడీ అయిపోయినట్లేనమాట. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, అలాగే పెప్పర్ కూడా. బాగా గట్టిగానే పడుతుంది, ఎందుకంటే మనం వేరే స్పైసీ ఏజెంట్స్ ఏం వాడలేదు ఇక్కడ, కాబట్టి ఓన్లీ పెప్పర్ తోటే మనకు కావాల్సిన కారాన్ని తీసుకురావాలి. పాస్తా రెడీ అయిపోయింది. క్లైమాక్స్లో ఆలివ్స్ వేసి దించేస్తాం. పాస్తా రెడీ. ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
ప్యూరీ అంతా తగులుతోంది, చుట్టూ ఉంది, ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. సాసేజ్, పాస్తా. నైస్ అండ్ యమ్మీ. చాలా చక్కగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అండి. చూసుకోండి, చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.